హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐఆర్సిటీసీ యాప్లో ట్రైన్ ఎలా బుక్ చేసుకోవడం, ఒకవేళ మనం ట్రైన్లో స్లీపర్ బుక్ చేసుకుంటే 3AC కోచ్లోకి అప్గ్రేడ్ అవ్వడానికి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ మీరు కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కడికైనా ట్రిప్ కానీ వెళ్తున్నా, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నా అందరికి ఒకే కోచ్లో వచ్చేటట్టు, అంటే మనకి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి లోయర్ బెర్త్ అలాట్ అయ్యేటట్టు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం, ఇలా మరిన్ని వివరాలు వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం క్రోమ్లోకి వచ్చాక ఐఆర్సిటీసీ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది మీరు నార్మల్గా ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్, ప్లేస్టోర్లో నుంచి ఐఆర్సిటీసీ. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లాగిన్కి మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ మీద క్లిక్ చేశాక మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కేరళలో తిరువనంతపురం నుండి తిరుపతికి టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నెల్లూరుకి టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు త్రివేంద్రం ఇచ్చి నెల్లూరు బుక్ చేస్తాను. అండ్ ఇక్కడైతే మీరైతే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐఆర్సిటీసీలో మీరు 60 days ముందే టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈరోజు 15 కదా ఫ్రెండ్స్, March 15. మనం అరౌండ్ May 16th వరకు మనం ట్రైన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ 18th, 19th, 20th ఇవి బుక్ చేసుకోవాలనుకుంటున్నాను అవ్వదు. 60 days ముందైతే మీరైతే ఏదైనా ప్లాన్ కానీ ట్రిప్కి కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నేను 14th బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సెర్చ్ ట్రైన్స్ మీద క్లిక్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకి అసెండింగ్ ఆర్డర్స్లో అయితే ట్రైన్స్ అయితే వచ్చాయన్నమాట. వాటి టైం లైన్స్లో ఇక్కడ మీరు చూడొచ్చు నార్మల్గా. ఇక్కడ నేను కేరళ ఎక్స్ప్రెస్కి అయితే బుక్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ చూస్తే కేరళ ఎక్స్ప్రెస్లో ఆర్ఏసీ అని ఉంది. ఆర్ఏసీ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్గా మీకు సీట్ అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోద్ది, కాకపోతే హాఫ్ సీట్ అనమాట. స్లీపర్లోనే హాఫ్ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. చార్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైనా క్యాన్సిల్ కానీ చేసుకుంటే ఆ సీట్ మీకైతే ఫుల్ సీట్గా అలాట్ చేస్తారు. అది ఫ్రెండ్స్ ఆర్ఏసీ అంటే. సపోజ్ ఇప్పుడు నేను 3AC బుక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, AC 3 ఎకానమీ అని, AC 3 టైర్ అని రెండు ఉన్నాయి. నాకు AC 3 ఎకానమీలో 58 సీట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి బుక్ చేసే ముందు పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ మై అకౌంట్కి కానీ వస్తే మై ప్రొఫైల్లో ఇక్కడ యాడ్ అండ్ మోడిఫై మాస్టర్ లిస్ట్ అని అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది దేనికంటే, సపోజ్ మీరు తాత్కాల్ బుక్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీకి రేపు. బుక్ చేయాలనుకున్నప్పుడు మీరు మీ ఫ్యామిలీ అనుకుందాం 5 to 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 5 to 6 మెంబర్స్ వాళ్ళ పేర్లు, ఏజ్, జెండర్ ఇవి ఇచ్చేసరికి టైం అయిపోద్ది కదా ఫ్రెండ్స్. మీరు ముందుగానే ఇక్కడ యాడ్ మోడిఫై ఇక్కడ మాస్టర్ లిస్ట్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చి సేవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే తాత్కాల్కి ట్రైన్ బుక్ చేసుకుంటున్నారో వీళ్ళ యొక్క నేమ్స్ ఆల్రెడీ వచ్చేస్తాయి. మీరు జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మీకు తాత్కాల్ టికెట్ డీటెయిల్స్ ఫిల్ చేసే తర్వాత పే చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మాస్టర్ లిస్టు. అండ్ ఇప్పుడు అనుకుందాం, సపోజ్ నేను స్లీపరే బుక్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఇందాక నేను చూసాను కదా, మాస్టర్ లిస్ట్లో ఆల్రెడీ నా నేమ్ ఉంది. అందుకని ఇవన్నీ ప్రీడిఫైన్ అయిపోయాయి. ఇక్కడ మీరు కిందకు వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ నా హెయిర్ క్లాస్ ఉన్నది. మీరు ఎప్పుడు ట్రైన్ బుక్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, దీన్ని అయితే టిక్ చేసుకోండి. ఇది ఐఆర్సిటీసీ యాప్లో ఉంటుంది, పేటిఎంలో బుక్ చేసుకునేటప్పుడు ఉంటుంది, ఆ తర్వాత మీరు అమెజాన్ థర్డ్ పార్టీ యాప్స్లో బుక్ చేసుకుని ఉంటుంది. కాకపోతే ఐఆర్సిటీసీకి అండ్ పేటిఎం తర్వాత అమెజాన్ తర్వాత అదర్ కన్ఫర్మ్ టికెట్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఐఆర్సిటీసీలో సర్వీస్ ఛార్జ్ అనేది యాడ్ చేయరు అనమాట. ఓన్లీ యూపీఐ ఛార్జెస్ మాత్రం యాడ్ చేస్తారు. కానీ పేటిఎం కన్ఫర్మ్ టికెట్లో సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ 20 రూపీస్ అని, 40 రూపీస్ అని, 50 రూపీస్ అని అలా సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. అది దానికి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఈ కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ టిక్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, మీకు RAC 16 ఉంది అనుకుందాం. మీరు 2 months తర్వాత కదా వెళ్ళేది. సపోజ్ అనుకుందాం ఈ కేరళ ఎక్స్ప్రెస్కి వెయిటింగ్ లిస్ట్ అనేది వచ్చిందన్నమాట. అంటే మీకు ఖచ్చితంగా ఒక బెర్త్ అయితే కన్ఫర్మ్ అయింది, బట్ చాలామందికి వెయిటింగ్ లిస్ట్ ఉంది. 3ACలో కానీ ఏదైనా సీట్స్ కానీ ఖాళీ అయితే మనం ఆటో అప్గ్రేడేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం ఎంతైతే పే చేస్తామో అంతే పేతో మన స్లీపర్ కాస్త 3ACలోకి అప్గ్రేడ్ అవుతుంది అనమాట. ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో వాళ్ళకి స్లీపర్ అయితే అలోకేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క బెనిఫిట్. నాకైతే ఒక 3 to 4 times స్లీపర్ బుక్ చేసుకుంటే నాకు 3AC అనేది వచ్చిందనమాట. అది ఫ్రెండ్స్ దీని యొక్క బెనిఫిట్. పైన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీ టికెట్ డీటెయిల్స్ అన్నీ ఈ నెంబర్కి, ఈ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఒకవేళ మీరు కానీ వేరే వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ ఇస్తే వాళ్ళ ఫోన్ నెంబర్కి అయితే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తే కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ దాకా నేను చెప్పినట్టు ఉంటుంది, దీన్ని టిక్ చేసుకోండి. నార్మల్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నప్పుడు నార్మల్గా ఇక్కడ మీరు చూడొచ్చు రిజర్వేషన్ చాయిస్ అని ఉంటుంది. ఇక్కడ
బుక్ ఓన్లీ ఇఫ్ ఆల్ బెర్త్స్ ఆర్ అలాటెడ్ ఇన్ ద సేమ్ కోచ్. సో అన్ని బెర్త్స్ ఒకే కోచ్లో, అంటే కొన్నిసార్లు ఏమవుతుంది ఫ్రెండ్స్, కొన్ని బెర్త్స్ ఒక కోచ్లో S3 అని, కొన్ని బెర్త్స్ కొన్ని కోచ్లో అలా అలాట్ అయితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే పని మీరు ఒకవేళ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. ప్రిఫరెన్స్ దగ్గర మీకు లోయర్ బెర్త్ కావాలా, సైడ్ బెర్త్ కావాలా, ఈ ప్రిఫరెన్స్ అయితే మీరు యాడ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మీ కన్వీనియన్స్ని బట్టి సైడ్ బెర్త్ ఏదో. సో ఈ డీటెయిల్స్ అని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు ట్రావెల్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. 0.45 రూపీస్ పర్ పర్సన్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ 0.45 రూపీస్ వల్ల యూజెస్ ఏముండదండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, మనం 0.45 రూపీస్ కట్టడం వల్ల ఒకవేళ మనకు కానీ యాక్సిడెంటల్ డెత్ కానీ అయితే 10 lakhs రూపీస్, పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ అయితే 10 lakhs, ఒకవేళ పార్షియల్ డిసేబిలిటీ అయితే 7.5 lakhs, హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ వచ్చి 2 lakhs. సో అలాగా ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్కి అయితే 10,000. సో ఇలాగైతే ఈ బెనిఫిట్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ 0.45 రూపీస్ కట్టిన తర్వాత. కానీ చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే నామినీ డీటెయిల్స్ యాడ్ చేయరనమాట. సో మీరు ఎప్పుడైతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారో సో మీ మెయిల్కి అయితే ఇలా పాలసీ నెంబర్ వచ్చి ఇలా ఒక మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫర్ స్మూతర్ క్లెయిమ్స్ ప్లీజ్ అప్డేట్ యువర్ నామినీ డీటెయిల్స్. మీరు ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క PNR నెంబర్, మొబైల్ నెంబర్ క్యాప్చా ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసి తర్వాత మీ యొక్క నామినీ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్ ఈ 0.45 రూపీస్ వల్ల యూజెస్. సో దీన్ని ఎప్పుడు ఎస్ అని క్లిక్ చేయండి. అదే మీరు దేని ద్వారా కడుతున్నారో దాని మీద ఆఫ్ చేసుకోండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి వెరిఫై చేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కడి నుంచి అక్కడి వరకు మీరు జర్నీ చేస్తున్నారో, సీట్స్ ఎన్ని అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే టోటల్ టికెట్ ఫేర్ అమౌంట్ ఉంటుంది. ఇక్కడైతే GST వచ్చి 35 రూపీస్. అదే మీరు పేటిఎం కన్ఫర్మ్ టికెట్లో కానీ బుక్ చేసుకుంటే ఇక్కడ సర్వీస్ ఫీజు అనేది ఒకటి యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదనమాట దానికి దీనికి డిఫరెన్స్. అండ్ ఇక్కడ మీరు క్యాప్చా మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసేయచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత సో మీ ఇక్కడ చూడొచ్చు కరెంట్ స్టేటస్ దగ్గర సో మీ సీట్స్ నెంబర్స్ ఇవైతే ఉంటాయి. కాకపోతే ఫ్రెండ్స్ ఇదైతే ఫైనల్ అయితే కాదనమాట. నార్మల్గా చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒకవేళ 3AC కూడా వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ వచ్చి ఒకవేళ 2ACలో కానీ ఖాళీగానే అయితే సో ఈ మీరు కన్సిడర్ ఫర్ ఆర్డర్ అప్గ్రేడేషన్ పెట్టినందుకు ఈ సీట్ నెంబర్స్ అయితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రజెంట్ మీరు బుక్ చేసిన కోచెస్ అయితే ఇవే ఫ్రెండ్స్. సో ఇందాక నేను మీకు ప్రిఫరెన్స్ చూపించాను కదా ఫ్రెండ్స్, సైడ్ లోయర్ అని ఇక్కడ చూడొచ్చు, సైడ్ లోయర్ వచ్చింది. సో అలాగా మనం ఇలా ప్రిఫరెన్స్ చెక్ చేయొచ్చు. అండ్ అందరికీ సేమ్ కోచెస్లోనే వచ్చింది ఫ్రెండ్స్, M2లోనే వచ్చింది. అండ్ మీరు ఇక్కడ నుంచే ప్రింట్ తీసుకొని మీరు మీ యొక్క వాట్సాప్కి పంపించుకోవచ్చు అనమాట. బుక్ సేమ్ ఇదే విధంగా మీరైతే మీ IRCTC యాప్లో అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫ్రెండ్స్ మనం బుక్ చేసేటప్పుడు నార్మల్గా మనకి ప్రిఫరెన్స్ ఎలా యాడ్ చేసుకోవడం, ఒకవేళ ఆటో అప్గ్రేడేషన్ ఎనేబుల్ చేసుకోవడం, సో ఇలాగైతే చేస్తారనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్గా ఉంటే IRCTC బుక్ చేసుకునేటప్పుడు కింద కామెంట్ మెన్షన్ చేయండి, మేము తప్పకుండా ఒక వీడియో అయితే చేస్తాం. అండ్ ఇక్కడ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు బుక్ రిటైరింగ్ రూమ్స్ అని. సో దీని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇది వేరే పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మిమ్మల్ని మీ PNR నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు రిటైరింగ్ రూమ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని జంక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నార్మల్గా రైల్వే స్టేషన్స్లో. ఆ జంక్షన్స్లో నార్మల్గా ఆ యొక్క రైల్వే స్టేషన్కి కొన్ని రూమ్స్ అయితే అలాక్రేట్ చేసుకుంటారు. నార్మల్ రూమ్ అయితే 200 రూపీస్ అని, AC రూమ్ అయితే 450 రూపీస్ అని. ఒకవేళ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు త్రివెండంలో ఎక్కుతున్నాను కాబట్టి సో త్రివెండం సెంట్రల్స్లో ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాను, చెక్ అవైలబిలిటీ అని. సో చెక్ ఇన్ డేట్ వచ్చి 13th, చెక్అవుట్ డేట్ వచ్చి 14th ఇచ్చి ఫ్యామిలీ సెలెక్ట్ చేసి జనరల్ సెలెక్ట్ చేసి ఏసియా నాన్ ఏసియా ఆల్ పెట్టి చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు నో రూమ్స్ అవైలబుల్ అని వస్తుంది. సో ఇట్ బేస్డ్ ఆన్ రూమ్ అవైలబిలిటీ ఫ్రెండ్స్. నార్మల్గా మీరు ఎంచుకునే అంటే మీరు సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్లో ఏమైనా రిటైరింగ్ రూమ్స్ అయితే ఇక్కడే కనబడతాయి. ఇక్కడే మీరు చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్గా. ఇది ఫ్రెండ్స్ ఇలా మనం ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే IRCTC బుకింగ్లో సో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మేమైతే వీడియో అయితే చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.